ఇప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకుందాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్పెల్లింగ్ చూద్దాం. PRESENT ప్రెజెంట్. ప్రెజెంట్ అంటే ఇప్పుడు. కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉన్న. CONTINUOUS ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. TENSE టెన్స్ అంటే యాక్చువల్గా టెన్షన్ కాదు, టైం. టెన్స్కి ఇంకో మీనింగ్ ఇంగ్లీష్లో ఏంటంటే టైం. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ ఒక సిచ్యువేషన్ అవుతుంది. మేము చూసాం సిచ్యువేషన్కి సెంటెన్స్ మారుతుంది. ఒక సిచ్యువేషన్లో సెంటెన్స్ ఫార్మేషన్ ఒకలాగా ఉంటుంది, ఇంకో సిచ్యువేషన్లో సెంటెన్స్ ఇంకోలాగా ఉంటుంది. సెంటెన్స్ పరంగా సిచ్యువేషన్ పరంగా సెంటెన్స్ మారుతుంది. సిచ్యువేషన్ పరంగా సెంటెన్స్ అనేది మారుతుంది, వర్బ్ మారుతుంది. ఇలా మారిపోతే మేము చూసాం మనకి అర్థం అవుతుంది. ఒక మనిషి దగ్గర వెళ్ళి ఐ గో మార్కెట్ అంటే అతనికి వెళ్ళామా, వెళ్తున్నామా, వెళ్తామా, వెళ్ళగలమా, వెళ్ళాలా అనేది అర్థం అవుతుంది. ఒట్టి ఐ గో మార్కెట్ అంటే వర్డ్స్ పరంగా కరెక్ట్, కానీ సెంటెన్స్ ఫార్మేషన్ పరంగా అంటే గ్రామర్ పరంగా కరెక్ట్ కాదు. అంటే గ్రామర్ అంటే ఏంటి? గ్రామర్ అంటే సిచ్యువేషన్ బట్టి వర్బ్ ఎలా మారుతుంది అంటే ఆ రెండో పదం గో ఎలా మారుతుంది. అది వెంట్ అనాలా, అది విల్ గో అనాలా, ఐఎమ్ గోయింగ్ అనాలా, అసలు ఏమనాలి, ఏ సిచ్యువేషన్లో ఆ వర్బ్ని ఎలా పలకాలి, అదే గ్రామర్. అది మనం చూసాం ఆల్రెడీ. సో ఇవాళ సిచ్యువేషన్ ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, తర్వాత మనం పాస్ట్లో ఎలా చెప్పాలి, గతంలో ఎలా చెప్పాలి, అంటే ఒక యాక్షన్ అయిపోయిన యాక్షన్ని ఎలా చెప్పాలి చూస్తాం. ఫ్యూచర్లో జరగబోయే యాక్షన్ ఎలా చెప్పాలి చూస్తాం. అలా రకరకాల సిచ్యువేషన్స్ వస్తాయి. ఒక 15-20 సిచ్యువేషన్స్ ఉంటాయి లైఫ్లో. అందుకే ఏ లాంగ్వేజ్లోనైనా టెన్సెస్ ఉంటాయి. ఇంగ్లీష్లోనే కాదు, తెలుగులో కూడా టెన్సెస్ ఉంటాయి. తెలుగులో కూడా వర్బ్ మారుతుంది. వెళ్తున్నాను ప్రెజెంట్ కంటిన్యూస్ అవుతుంది తెలుగులో. వెళ్ళాను పాస్ట్ అవుతుంది. వెళ్తాను ఫ్యూచర్ అవుతుంది. ఇక చూడండి, వెళ్ళటం అనేది వెళ్తున్నాను అనే పదం పెడితే ప్రెజెంట్ కంటిన్యూస్ అయింది. లాను అనే ఒక పదం యాడ్ చేస్తే, జోడిస్తే అది పాస్ట్ అయింది. వెళ్తాను అంటే అది ఫ్యూచర్ అయింది. అలా సిచ్యువేషన్ బట్టి మన టెన్సెస్ మారుతుంది. సో ఇవాళ మన ఏం సిచ్యువేషన్ ఉంది? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న యాక్షన్. ఎవరు మీకు కాల్ చేసి చెప్తారు, ఏం చేస్తున్నావు, నువ్వు దానికి మీ ఫ్రెండ్కి చెప్తావు, నేను చదువుతున్నాను. నేను చదువుతున్నాను అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ అవుతుంది. ఎవరో కాల్ చేసి అడుగుతారు మిమ్మల్ని, మీరేం చేస్తున్నారు? మళ్ళీ నేను వంట చేస్తున్నాను. వంట చేస్తున్నాను అనేది ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ కాబట్టి అది ప్రెజెంట్ కంటిన్యూస్ అవుతుంది. ఎవరో అంటారు, ఎక్కడ ఉన్నారా, ఎప్పుడు వస్తావు? నేను వస్తున్నాను, నేను దారిలో వస్తున్నాను. నేను వస్తున్నాను అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ అవుతుంది. అంటే ఏ సెంటెన్స్ అయినా అది ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ గురించి చెప్తే దాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. చాలా సింపుల్ కాన్సెప్ట్. సో ప్రెజెంట్ కంటిన్యూస్ అనే సిచ్యువేషన్ అంటే ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ అనే సిచ్యువేషన్లో సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ నుంచి జెడ్ వరకు బేసిక్ వర్డ్స్ని కవర్ చేద్దాం. ఫస్ట్ వర్డ్ ఏంటంటే, మన ఏలో వర్డ్ ఏంటంటే వర్డ్గా వెళ్దాం. సో ఏలో
మీరు నో అనట్లా, తీసుకుంటున్నారు. నో అనకుండా, కాదు నాకు వద్దు అనకుండా తీసేసుకుంటే, ఒక అడ్వైజ్ అయినా, ఒక సలహా అయినా, ఒక గిఫ్ట్ అయినా, మనీ అయినా, దాన్ని యాక్సెప్ట్ అంటారు. సో ఇప్పుడు నేను ఒక గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పాలనుకోండి, అప్పుడు ఎలా చెప్పాలి? ఐతో ఫస్ట్ ఏం పెట్టాలి? నేను అనేది సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఎవరైతే ఆ గిఫ్ట్ తీసుకుంటున్నారు, ఎవరైతే ఆ యాక్షన్ చేస్తున్నారో దాని సబ్జెక్ట్ అంటారు. సో ఫస్ట్ ఏం పెడతాం? ఐ పెడతాం. దాని తర్వాత ఐ తర్వాత ఖచ్చితంగా ఒక సౌండ్ పెట్టాలి, దాన్ని హెల్పింగ్ వర్బ్ అంటారు. యామ్ పెట్టాలి. సో ఐ యామ్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్ అనాలి. ఐ యామ్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. ద గిఫ్ట్ ఎందుకంటే ఆ ఒక్క పర్టికులర్గా ఆ ఒక్క గిఫ్ట్, ఏదో ఒక గిఫ్ట్ కాదు. సో అది చిన్న పాయింటే. సో ఇప్పుడు సెంటెన్స్ ఎలా ఫామ్ అయింది? ఫస్ట్ ఏం పెట్టాం? సబ్జెక్ట్ పెట్టాం. ఐ, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను కాబట్టి ముందు ఐ కూర్చోపెట్టేసాం. తర్వాత ఐతో ఏ రావాలి? యామ్ రావాలి. యామ్ అనే పదంకి మీనింగ్ లేదు, అది ఒక సౌండ్. అది పెడితేనే అది ప్రెజెంట్ కంటిన్యూస్ అర్థం అవుతుంది. యాక్సెప్ట్ అనకుండా ఇంగ్ వాడాలి. అది 4వ స్వరూపం. మీరు చూసాం ఆల్రెడీ. 4వ స్వరూపమే పెట్టాలి. ఐ యామ్ యాక్సెప్టింగ్. ఏం యాక్సెప్ట్ చేస్తున్నారు? ద గిఫ్ట్. ఐ యామ్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. సో ఇది సింపుల్గానే ఉంది. ఐ యామ్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్ అంటేనే కానీ వినేవాళ్ళకి ఇంగ్లీష్లో అర్థం అవుతుంది. ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ అని అర్థం అవుతుంది. సో దీనిలో 2 మిస్టేక్స్ చేయవచ్చు మీరు. ఐ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్ అనొచ్చు. ఏమి మిస్ అయింది అక్కడ? యామ్ అనే పదం మిస్ అయింది. అలాగే ఐ యామ్ యాక్సెప్ట్ ద గిఫ్ట్ అనొచ్చు. అది రాంగే. ఇంగ్ వాళ్ళ డెఫినెట్గా మనకి క్లియర్గా ఇక్కడ కనపడుతుంది. యాము పెట్టాలి ఐతో, ఇంగు పెట్టాలి. ఐ యామ్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్ అనాలి. అలాగే హీ ఉంటుంది. మేము చూసాం ఐ, హీ, షీ, దే, వి, యు అనేది ప్రొనౌన్స్. అది మనం ఆల్రెడీ ఒకసారి చూసాం. హీ అంటే అతను. అతను గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తున్నాడు? ప్రెజెంట్లో కంటిన్యూస్గా, అంటే ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ అది. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. హీ ఈజ్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్ అనాలి. హీ ఈజ్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. సో ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఏం పెట్టాం? అతను కాబట్టి హీ పెట్టి సబ్జెక్ట్ పెట్టాం. వెంటనే వర్బ్ పెట్టాలి. వర్బ్లో యామ్ కాకుండా ఈజ్ పెట్టాలి. అది రూల్. ఖచ్చితంగా రూల్ ఫాలో అవ్వాలి, లేకపోతే వినే వాళ్ళకి అర్థం అవుతుంది. అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది అర్థం అవుతుంది. అంటే సింపుల్గా మన వర్బ్ని మార్చుతున్నాం. ఇక్కడ ఏ వర్బ్ పెడుతున్నాం? యామ్ ఐతో, ఈజ్ హీతో. హీ ఈజ్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఆమె గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తున్నది. అప్పుడు ఆమె గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తున్నది అనేది షీ వస్తుంది. షీ ఈజ్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. సో షీ అంటే ఏంటి? ఆమె. ఆమెతో కూడా ఇజ్జే పెట్టాలి. సింగులర్ ఇజ్జే పెట్టాలి ఇక్కడ. షీ ఈజ్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. ఇప్పుడు ఇంకో సెంటెన్స్ చూద్దాం. వాళ్ళు గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక వాళ్ళు అంటే ఏంటి? మేము చూసాం ఆల్రెడీ. దే, THEY, దే అని పెట్టాలి. దేతో యాము పెట్టకూడదు, ఇజ్జు పెట్టకూడదు. దేతో మార్పు ఉంటుంది. ఆర్ అనే పదం పెట్టాలి. ARE. ఇక్కడ ఆ సౌండ్, అక్కడ హెల్పింగ్ వర్బ్ ARE. దే ఆర్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. సో ఇక్కడ దే ఆర్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్ అనేది వస్తుంది. నువ్వు గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తున్నావు. నువ్వు గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తున్నావు ఇప్పుడు.
సో యు ఆర్, యూతో కూడా ఆరే పెట్టాలి. యు ఆర్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. అలాగే మేమందరం, మేము, వాళ్ళు వేరు, మేము వేరు, మేము గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాము. వి అని పెట్టాలి. ఇక్కడ సబ్జెక్ట్లో వి పెట్టి వీతో కూడా ఆర్ పెట్టాలి. వి ఆర్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. సో ఇప్పుడు అన్ని ఒకసారి చూద్దాం. ఐ యామ్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్ అంటే నేను గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాను. తిన్నాను అంటే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాను. అతను గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. హీ ఈజ్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. ఇక్కడ యామ్ ఇజ్ పెడితేనే కానీ మనకి అర్థం అవుతుంది, ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ అని అర్థం. షీ ఈజ్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. దే ఆర్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. we are accepting the gift. we అంటే మేము, ఆర్ అంటే వీతో ఆర్ పెట్టాలి, యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. యు ఆర్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. ఇప్పుడు ఒక పేరు ఉందనుకోండి, రవి. రవి గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాడు అని ఉందనుకోండి, అప్పుడు సబ్జెక్ట్ ఏం పెట్టాలి? ఎస్, రవియే పెట్టాలి. ఇంకా మళ్ళీ హీ ఐ అనక్కర్లా. రవి, రవి సింగులర్ కాబట్టి ఈజ్ పెట్టాలి, హీ షీ లాగా. రవి ఈజ్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. అలాగే ప్లూరల్ ఉందనుకోండి, నా ఫ్రెండ్స్ గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు అని ఉందనుకోండి, అప్పుడు మై ఫ్రెండ్స్ పెట్టి మై ఫ్రెండ్స్, MYFRIENDS, ఇది ప్లూరల్ అయిందా లేదా? అందుకే ఈజ్ పెట్టకూడదు, ఆర్ పెట్టాలి. మై ఫ్రెండ్స్ ఆర్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. సో అయితే ఏం పెట్టాలి? యామ్ పెట్టి ఇంగ్ పెట్టాలి. యాక్సెప్టింగే కాదు, ఏ వర్బ్ ఉన్నా, ఆస్కింగ్, అనౌన్సింగ్, అచీవింగ్, బ్రింగింగ్, బయింగ్ పెట్టాలి, ఇంగ్ పెట్టాలి. ఐ యామ్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్ అంటే నేను గిఫ్ట్ తీసుకుంటున్నాను, నో అనట్లా. హీ ఈజ్ పెట్టాలి. సో ఐతో యామ్ రావాలి, హీ షీతో ఇజ్ రావాలి, దే వి యూతో ఆర్ రావాలి. ఏ సింగులర్ అయినా, రవి, రామ, ఏ పేరైనా, ఏ సింగులర్ అయినా ఇజ్ రావాలి. ఏ ప్లూరల్ అయినా, మై ఫ్రెండ్స్ లాగా ఆర్ రావాలి. ఇది రూల్. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఐ యామ్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. హీ ఈజ్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. She is accepting the gift. They are accepting the gift. We are accepting the gift. You are accepting the gift. ఇప్పుడు చూడండి, ఇది మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటుంటే మనకి అలవాటు అయిపోతుంది. ఇదే మరి మీరు రివైండ్ చేసి మళ్ళీ 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 వింటే ఐఎమ్ యాక్సెప్టింగ్, హీఈస్ యాక్సెప్టింగ్ అర్థం అవుతుంది. కానీ ఈ టెన్స్ని మాస్టర్ చేయాలంటే రియల్ లైఫ్లో, స్పోకెన్ ఇంగ్లీష్లో, రిటన్ ఇంగ్లీష్లో మనకు కావాలనుకుంటే మనం దీన్ని ప్రతి వర్డ్తో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు యాక్సెప్టింగ్ అర్థం అవుతుంది, కానీ మనం ప్రాక్టీస్ చేస్తేనే కానీ మనకి ఆ కంఫర్ట్ లెవెల్ రాదు. మనకి కంఫర్ట్ లెవెల్ రావాలంటే, హాయిగా దీన్ని రియల్ లైఫ్లో వాడాలంటే ప్రతి వర్డ్తో మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఐతో, హీతో, షీతో, దేతో, వీతో, ఆర్తో ఏం పెట్టాలి చూసాం. ప్రెజెంట్ కంటిన్యూస్లో ఐతో యామ్ పెట్టాలి, హీ షీతో ఇజ్ పెట్టాలి, దే వి యూతో ఆర్ పెట్టాలి, సింగులర్ అయితే ఇజ్ పెట్టాలి, ప్లూరల్ అయితే ఆర్ పెట్టాలి. సో ఇలా మన ఏ సెంటెన్స్ అయినా ఇప్పటి నుంచి ఇప్పుడు జరుగుతున్న యాక్షన్లో కరెక్ట్గా సెంటెన్స్ ఫామ్ చేయగలుగుతాము. ఇలా ఎగ్జాక్ట్గా ఈ సెంటెన్స్ ఫార్మేషనే చేయాలి. అప్పుడే అది ఇతర వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ అని అర్థం అవుతుంది, లేకపోతే ఇంకేదో అర్థం వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూసారు, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ మారింది. వర్బ్ బట్టి యాక్సెప్ట్ అనలా, ఐ యాక్సెప్ట్ గిఫ్ట్ అనలా. దానికి మనకి ఒక క్లారిటీతో యామ్, ఇజ్, ఆర్ పెట్టి ఐఎన్జీ పెట్టాం రకరకాల సబ్జెక్ట్కి. దిస్ ఇస్ ద రూల్.
ఈ ఖచ్చితంగా ఈ రూల్ తప్ప ఇంకే రూల్ లేదు. వర్బ్ మారాలి. ప్రెజెంట్ కంటిన్యూస్లో ఖచ్చితంగా యామ్ కానీ ఇజ్ కానీ ఆర్ గానే పెట్టి ఇంక పెట్టాలి. అది పెడితే చాలు మనకి అది ప్రెజెంట్ కంటిన్యూస్ అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు మనం ప్రతి వర్డ్తో ప్రాక్టీస్ చేద్దాం. రియల్ లైఫ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాం. ఇది కూడా ఒక రియల్ లైఫ్ సెంటెన్సే. ఒక లాస్ట్ టైం చూద్దాం యాక్సెప్ట్ని రూల్ పరంగా. ఫస్ట్ రూల్ ఏంటి? అయితే ఏం పెట్టాలి? ఎస్, యామ్ పెట్టాలి. ఇప్పుడు జరుగుతున్న యాక్షన్కి ఐతో యామ్ పెట్టాలి. ఐ యామ్ తీసుకుంటున్నాను, యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. అతను గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఎలా చెప్పాలి? అది సబ్జెక్ట్ హీతో ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ కాబట్టి హీ ఈజ్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. ఆమె గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తున్నది. ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ ఏం పెట్టాలి? వర్బ్లు ఖచ్చితంగా ఏం పెట్టాలి? ప్రపంచం అంతా ఏం పెడతాను? షీ ఈజ్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. వాళ్ళు గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. దే ఆర్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. మేము గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాము. వి ఆర్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. నువ్వు గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తున్నావు. యు ఆర్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. రమేష్ గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. రమేష్ ఈజ్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. మా ఫ్రెండ్స్ గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. మై ఫ్రెండ్స్ ఆర్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. సో ఇలా మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ యాక్సెప్ట్తో కంప్లీట్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్క వర్డ్ అంటే ప్రతి ఒక్క వర్బ్ అంటే మేము ఆల్రెడీ చూసాం క్రియతో. ఆస్క్, బ్రింగ్, బై, కాల్, డ్రింక్ అలా అన్ని పదాలు ఒక 200 పదాలతో ప్రెజెంట్ కంటిన్యూస్ ప్రాక్టీస్ చేస్తేనే కానీ రియల్ లైఫ్లో ఆ పదాన్ని ఆ స్ట్రక్చర్ని మనం వాడలేము. ఓకే, సో ఇప్పుడు ప్రతి సెంటెన్స్ని ఈ స్ట్రక్చర్ని ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనే స్ట్రక్చర్ని ప్రతి వర్డ్తో వాడదాం.